ఇంకా మూడోది ఆమెకున్నటువంటి ఆస్తుల్ని, ఇద్దరు బిడ్డలు ఉన్నారు, ఇద్దరు బిడ్డలకి ఇవ్వాల్సినటువంటి ఆమె ఆస్తిని కూడా వాడికి ఇవ్వడము ఆమె చేసినటువంటి మూడో తప్పు. నాలుగో తప్పు, వయసులో ఉన్నటువంటి ఒక మగవాడితోని వయసులో ఉన్నటువంటి దాని కూతుర్ని అన్నిటికీ ఈ అమ్మాయిని చూసుకోమని అప్పచెప్పడము ఆమె చేసినటువంటి నాలుగో తప్పు. తల్లితోని సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడంటే ఆ బంధాన్ని భార్యాభర్తల బంధం అంటారా లేదా అక్రమ సంబంధం అంటారా అంటే ఖచ్చితంగా అక్రమ సంబంధమే అనాలి. ఎందుకంటే తల్లితో అతనికి ఉన్నటువంటి సంబంధాన్ని అతని తండ్రి స్థానంలో నిలబడుతుంది కానీ భర్త స్థానంలో నిలబెట్టేటటువంటి అవకాశం లేదు. అటువంటి వ్యక్తితోని శారీరక సంబంధంతో కూడినటువంటి వివాహం చేసుకోవడం అన్నది అక్రమ సంబంధమే కానీ దాని వివాహం అనేటటువంటి పరిస్థితి లేదు. అయితే చట్టపరంగా వాళ్ళిద్దరూ చేసుకున్నటువంటి దాన్ని వివాహం అని అనొచ్చుగాక, కానీ ధార్మికంగా సామాజికంగా చూస్తే అది అక్రమ సంబంధంగానే మనము పరిగణించాల్సినటువంటి విషయం. నిజం చెప్పండి, స్త్రీకి స్త్రీయే శత్రువు అని ఎప్పుడు పెద్దలు అంటూ ఉండేవారు. అవి ఇటువంటి కేసుల్లో నిజమేమో అని అనిపిస్తుంటది. ఆ అమ్మాయి ఎవరికి అన్యాయం చేసింది? ఇటు తల్లికి అన్యాయం చేసింది, తనకు తాను అన్యాయం చేసుకుంది. సో ఇటువంటి పరిస్థితుల్లోని తల్లికి అంటే జయమ్మకి అతనేంటో తెలుసు కాబట్టి అటువంటి వాడి దగ్గర నుంచి తన కూతుర్ని రక్షించాలి అని కోరుకోవడంలో తప్పులేదు. అసలు అటువంటి బంధం కరెక్ట్ అయినటువంటి బంధం కాదు. ఇప్పుడు రేపేదో ఆస్తులన్నీ లాక్కొని కూతుర్ని రోడ్డు మీద వదిలేస్తాడు అనే భయం కంటే కూడా అసలు వాళ్ళకిద్దరికి ఉన్నటువంటి నీచమైనటువంటి సంబంధానికి ఒక ఎండ్ పెట్టాలి అనేటటువంటి ఆలోచన ఆమెకు రావడంలో తప్పులేదు. ఆ దిశలో ప్రయత్నించడంలో కూడా తప్పులేదు. ఇంకో రెండో అంశము, ఇంకా ఆస్తి తనకు తను ఇచ్చినటువంటి ఆస్తిని ఏ విధంగా తిరిగి తీసుకోవాలి అనేటటువంటి ఒక ప్రశ్న ఆమె వేసింది. నిజానికి ఆస్తిని ఏ విధంగా మీరు ఇచ్చారమ్మా అంటే ఆవిడ చెప్పలేకపోతున్నారు. అంటే మరి ల్యాండ్ని సేల్ డీడ్ రూపంలో అని ఇచ్చారా అంటే తను ఆయన కొనుక్కున్నట్టుగా చూపిస్తే మాత్రం చాలా కష్టం. లేదా గిఫ్ట్ డీడ్ ఇచ్చారా, గిఫ్ట్ ఇస్తే మాత్రం క్యాన్సిలేషన్ అడగొచ్చు. దాంట్లోనే ఏదన్నా కండిషన్ ఉంటే, అన్కండిషనల్ ఉంటే చేయలేం, కానీ ఏదైనా కండిషనల్ ఉండి అది తీరకపోతే తప్పకుండా చేసేటటువంటి అవకాశం ఉంది. ఇలాగా పోనీ వీలునామాలాగా ఏమైనా రాశారా? వీలునామాలా రాస్తే తన తదనంతరం వస్తుంది కానీ ఇప్పుడు రాదు. సో ఇలాగానే ఆ డాక్యుమెంట్ని బట్టి ఆ ఆస్తిని తిరిగి పొందేటటువంటి అవకాశం ఉంది. కానీ ఆ ఆస్తిని పొందడంలో కూడా కూతురు అటువైపు ఉంది కాబట్టి మరి ఆమె ఎంత మటుకు సఫలీకృతం అవుతుందో మనం చెప్పలేం. కానీ ఈ బంధం నుంచి ఆమెని ఏ విధంగా బయటకు వేసి ఇటు తల్లి కూతుర్ని కాపాడగలుగుతామో, వాళ్ళు ఇటు సామాజిక పరంగాను గౌరవప్రదమైనటువంటి స్థానంలో పెట్టడమే కాకుండా వాళ్ళ ఆస్తి వాళ్ళకి తిరిగి వచ్చేటట్టు వాళ్ళ జీవితాలు సక్రమమైన మార్గంలో మళ్ళా నిలదొక్కునేటటువంటి ప్రయత్నం చేయడంలోని మనం సఫలీకృతం అయితే తప్పకుండా ముగ్గురు జీవితాలు, ముఖ్యంగా తల్లి కూతుళ్ళ జీవితాలు బాగుండేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈమె చూసిన తర్వాత వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే ఏమిటంటే ముఖ్యంగా అవసరాలు అంటే అవసరవాది ఆశావాది అనేటువంటిది ఉంటుంది. ఆమెకు ప్రస్తుతానికి అవసరంతో నీడ్ అనేటువంటి దాంతో తక్కువ వయసు ఉన్నా కూడా నమ్మింది. ఇక్కడ నేనేమంటాను, మీరు బాగా ఓవరాల్గా గమనిస్తే ఏం జరిగిందంటే, నేను కూతురు అండ్ రాజేష్ వీరికి ఈమె ముఖ్యం కాదు. ఈమెకు కానీ ముఖ్యమని అనుకొని ఉంటే వీళ్ళు అలా చేసి ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే తల్లినే దూరం చేసుకోవాలి, తల్లికి బాధ కలిగినా చాలు, పోయినా పర్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఇన్ దేర్ మైండ్ షీ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ వాల్యూ. రాజేష్ ఉండకపోవచ్చు, కనీసం కూతురికైతే ఉండాలి కదా. కూతురికి ఒకవేళ ఉంటే తల్లిని దూరం చేసేటువంటి ప్రయత్నం చేయదు. ఎందుకంటే ఇంట్రడ్యూస్ చేసింది, వారి కుటుంబానికి ఇంట్రడ్యూస్ చేసింది. నేనంటాను ఇప్పటి వరకు జరిగిన దాంట్లో పగడ్బందీగా ఇద్దరు మాత్రము ఈవెన్ దూరం చేసుకోవాలని అనుకుంటున్నారు. వీరి మాట వినాలని కూడా అనుకోరు. ఒకవేళ ఆస్తి దొరికింది కదా హాయి అనేటువంటి దాంట్లోనే ఇద్దరు ఉన్నారని నాకైతే అనిపిస్తుంది. చూద్దాం. ఎగ్జాక్ట్లీ. అండ్ తల్లి పట్ల ఆమెకి ఏం బాధ్యత ఉందండి? తల్లి పట్ల ఏం ప్రేమ ఉన్నది? అదే తల్లి చూడండి ఎలా విలవిల్లాడుతున్న కూతుర్ని బ్రతికించుకోవాలి అని చెప్పేసి, ఏదైనా కాపాడుకోవాలని. షీఈస్ నాట్ జెలస్. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారని ఇక్కడ జలసీ కాదు, వదిలిచ్చి నాతో ఉండాలని చెప్పేసి కోరుకోవట్లేదు. ఐ డోంట్ థింక్ దట్ షీ విల్ యాక్సెప్ట్ రాజేష్. ఇప్పుడు వచ్చేస్తే విడిపోతే రాజేష్ ఆమె యాక్సెప్ట్ చేయదు. చేస్తారండి మీరు ఆయన? వాడు నీచుడని ఆమెకు అర్థమైపోయింది. ఆమె చెప్పిన స్టోరీ కరెక్ట్ అయితే కదా. మరి నా కూతుర్ని రక్షించుకుంటే చాలు ఉన్నది. మరి ఆ బాధ్యత అమ్మాయికి కూడా ఉండాలి కదా. నా తల్లి అనేటటువంటి బాధ్యత ఆమెకు లేదు. అది చాలా దురదృష్టం. మన అమ్మాయితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందు ఒకసారి రాజేష్ తప్పకుండా. నమస్కారం. చాలా సంస్కారంగా నమస్కారం అయితే చెప్పారు, కానీ
మీరు చేసిన పనులు అయితే మాకైతే అనిపించలేదు ఇప్పుడు వరకు మేము విన్న దాని ప్రకారం. మీ ముగ్గురు మధ్య ఏం జరిగిందో మీకు తెలుసు కదా. తెలుసు. ఓకే, మీరు దాన్ని సమర్థించుకుంటున్నారా? నాకు ఓకే అనిపిస్తుంది మేడం. ఎలా ఓకే అనిపిస్తుంది అంటే ఏం ఓకే అనిపిస్తుంది? ఒక తల్లి కూతుళ్ళతోని శారీరక సంబంధం పెట్టుకోవడం ఓకే అనిపిస్తుందా? లేదు మేడం, నేను కావాలని అడగలేదు కదా, ఆవిడే నన్ను పిలిచి మరి. ఓకే, ఆమె పిలిచింది, ఆమెతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నావు, పెట్టుకుని ఆమె కూతురుతో కూడా పెట్టుకుంటావా? అది నీకు ఓకే అనిపించిందా? అది ఆవిడ ఇష్టపడింది మేడం. లేదు, కూతురుతో కూడా ఉండని చెప్పింది ఆవిడ. ఈవిడ చెప్పలేదు మేడం, ఆ అమ్మాయి నన్ను ఇష్టపడింది. ఎవరు? ఇప్పుడు అమ్మాయి ఇష్టపడింది, ఇద్దరు నన్ను అంటే రేపు నీ ఇష్టపడ్డారు. కూతురు నేను ఇష్టపడుతుంది, కూతురుతో ఉంటావా? ఎలా ఉంటాం? ఏం మాట్లాడుతున్నావయ్యా? నీకు తప్ప అనిపించలేదు అంటున్నావు? చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు మాట్లాడే మాటలు. వెళ్ళి రోడ్డు మీద ఎవరు నిలబడి మాట్లాడు, ఏం చెప్తారో. ఇప్పుడు తల్లితో ఉన్నప్పుడు అమ్మాయి మీ మీద తెలుసో తెలియకో ఏదన్నా ఉన్నా మీరు చెప్పాలి కదా, తిరిగి చెప్పాలి కదా. నేను ఫస్ట్ చెప్పడానికి ట్రై చేసినా కానీ అమ్మాయి వినిపించుకోలేదు మేడం. వినిపించుకోబట్టి పళ్ళు రాలగొట్టాలి, అంతేగాని నువ్వు ఎంతమంది ఆడవాళ్ళు వస్తే అంతమంది ఆడవాళ్ళతో ఉంటావా? అది ఇంకా సమర్థించుకుంటున్నావు. తలదించుకోవాల్సిన పని. నేను లైఫ్ కోరుకోలేదు మేడం, కానీ ఈవిడే నాతో లైఫ్ కోరుకో. ఓకే, ఏదైనా అయ్యింది కదా, నువ్వు కోరుకోలేదు, తర్వాత ఆమె కోరుకుంది, తర్వాత నువ్వు కూడా ఆమెతో కలిసే ఉన్నావు కదా. ఇప్పుడు కూడా మాట మారుస్తున్నాడు మేడం. నాతో ఉన్నప్పుడు ఇద్దరు బానే ఉన్నాడు, ఇద్దరం కలిసే ఉన్నాం అని చెప్పాడు, ఇద్దరమే ఉన్నాము. లేదు మేడం, నేను ఇప్పుడు అడుగుతున్నా, వాళ్ళ ఇంటికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు? ఆమె నువ్వు కోరుకోలేదు కదా, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఫోన్ చేసి పిలిస్తేనే వెళ్ళాను. ఎందుకు పిలిచింది? మా వంట చేయమని పిలిచిందా? ఎందుకు పిలిచింది? వంట చేయమని పిలిచిందా నిన్ను? దేనికి పిలిచింది? దేనికి పిలిచింది? ఇప్పుడు దేనికి పిలిచింది అని అడుగుతున్నా, వేరే మాట్లాడద్దు. దేనికి పిలిచింది? అది ఆమెను కూడా అడగాల్సింది మేడం. ఆ తర్వాత ఆమెను అడుగుతాను, నువ్వు చెప్పు సమాధానం. నిన్ను అడుగుతున్నా, చెప్పు, దేనికి పిలిచింది? ఆవిడ మామూలుగానే పిలిచింది ఫస్ట్. మామూలుగానే అంటే మామూలుగా ఏం చేస్తున్నావు రాజేష్, ఇలా ఇంటి దగ్గరికి వస్తా. అప్పుడు నువ్వు సమాధానం ఏం చెప్పాలి? మేడం బాగున్నాను, ఏదో పని చేస్తున్నానని చెప్పాలి. అంతేగాని వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళి ఆమె బెడ్ మీద పడుకుంటావా? అక్కడి వరకు వెళ్ళాలంటే ఆవిడ యాక్సెప్ట్ చేయాలి కదా. అదే కదండి, ఆమె యాక్సెప్ట్ చేస్తే నువ్వెందుకు యాక్సెప్ట్ అయ్యావని అడుగుతున్నా. నీ బుద్ధి ఏమైంది? పిలిచినప్పుడు మీకేమైంది? ఇప్పుడు చెప్తున్నారు కదా యాక్సెప్ట్ చేస్తే వచ్చేస్తారా? అక్కడి వరకు ఎవరు పిలవమన్నారు మిమ్మల్ని? నేనైనా మేడం నన్ను పిలవండి, నేను ఖాళీగా ఉన్నాను చెప్పమని నేను చెప్పానా? నేను చెప్పలేదు కదా. నాతో ఉండమని నేను చెప్పానా? మీకు ఇష్టమే కదా, మీరే చెప్పారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మీకు ఇష్టమే కదా, ఇప్పుడు మాట మార్చొద్దు.